महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఆగస్టు మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది చూద్దాం. ఆగస్టు మాసంలో మనం చూసినట్టయితే ముఖ్యంగా ఇక్కడ మనకి మెయిన్ ఈవెంట్స్ ఏమున్నాయంటే 8వ తారీఖు వరలక్ష్మి వ్రతం ఉంది. అలాగే 9వ తారీఖు రాఖీ పౌర్ణమి, ఇక 12 సంకటహర చతుర్థి, 15 స్వాతంత్ర దినోత్సవం అందరికీ తెలిసిందే. ఇక 16 కృష్ణాష్టమి, 21వ తారీఖు మాస శివరాత్రి. ఇవి ముఖ్యంగా ఆగస్టు నెలలో ఉన్న మనకి మేజర్ ఈవెంట్స్. ఇక ఈ మాసం మనం చూసినట్టయితే కనుక మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ మనకి శుక్రుడి యొక్క సంచారం మార్పు మిథునంలోకి మిత్రక్షేత్రంలోకి మారింది. అలాగే ఆయన 22వ తారీఖు వరకు కూడా మిథునంలో ఉంటారు, 22 నుంచి కూడా కర్కాటకంలోకి. తర్వాత రవి భగవానుడు ఆయన కర్కాటకంలో 17వ తారీఖు వరకు ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ సింహరాశి స్వక్షేత్రంలోకి రవి భగవానుడు కూడా మారుతున్నారు. సో ఇక ప్లానెట్స్ పొజిషన్ చూస్తే కనుక గురువు గారు మిథున రాశిలో ఆయన సంచారంలో ఉన్నారు. అలాగే శుక్రుడు కూడా మిథున రాశిలో, రవి బుధులు ఇక్కడ కర్కాటక రాశిలో సంచారంలో ఉన్నారు. కేతు సింహరాశిలో, కుజుడు ఇక్కడ కన్యా రాశిలో శత్రుక్షేత్రంలో, శనికి సమసప్తమంలో ఉండడం అనేది చాలా మెయిన్ పాయింట్. ఇక్కడ ఈ నెలకి సంబంధించి కుజుడు అసలు రాశి మారడమే ఇక్కడ డైరెక్ట్ సమసప్తమంలో ఉండటం చాలా వరకు కూడా ఇది ఇంపాక్టబుల్. అలాగే కన్యా రాశిలో కుజుడు ఉండటం, నెక్స్ట్ కుంభంలో రాహువు, మీన రాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. సో ఈ శని కుజుల యొక్క సమసప్తమం, మారిన శుక్రుడి యొక్క పొజిషను, రవి యొక్క పొజిషను, అలాగే కుజుడి యొక్క పొజిషన్, 3 గ్రహాలు మారుతున్నాయి. వీటి ఆధారంగా ఎలా ఉండబోతుంది ఈ ఆగస్టు మాసం అనేది మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రాశి ఫలాలు మనం చూసినట్టయితే కనుక పేరులోనే ఉంది రాశి ఫలాలు. సో రాశికి సంబంధించి అని. సో కాబట్టి చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది, ఇది లగ్నం ప్రకారమా రాశి ప్రకారం అని. రాశి ప్రకారం మనం చెప్పుకుంటూ ఉన్నాం జనరల్గా. వృశ్చిక రాశి వారికి సంబంధించిద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి మెయిన్గా రాశ్యాధిపతి కుజుడు చక్కగా మంచి అనుకూలమైన స్థానంలోకి ఈ మాసంలో అడుగు పెడతా ఉన్నారు ఆయన. వృశ్చిక రాశికి లాభంలో ఉన్న కుజుడు, దశమంలో ఉన్న కేతువు, అష్టమంలో ఉన్న శుక్రుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈ రాశి వాళ్ళకి మెయిన్గా లాభస్థానంలోనే కుజుడి యొక్క సంచారం జరగడం, సో చాలా వరకు కూడా ఫస్ట్ రాశ్యాధిపతి అయిన కుజుడికి 2024 అక్టోబర్ నుంచి అసలు ఎడతెరిపి లేకుండా ఆయన నీచ సంచారం భాగ్యస్థానంలో, తర్వాత కేతుతో కలవటం దశమంలో, ఒక రకమైనది అంటే రాశ్యాధిపతి అసలు కంఫర్ట్ జోన్లోనే లేడు. మైండ్ ఫ్లక్చువేషన్స్, కాన్ఫిడెన్స్ లాసెస్, ఐడెంటిటీ లాసెస్, ఆరోగ్యపరంగా చాలా వరకు ప్రాజెక్టులు రాకపోవటం, అదృష్టానికి ఆమడ దూరంలో ఉన్నట్టు అనిపించటం. సో ఆగస్టు మంత్లో మాత్రం చక్కగా ఈ రాశి వాళ్ళకి కుజుడి యొక్క సంచారం మాత్రం ఫస్ట్ లాభస్థానంలోకి వచ్చున్నాడు. లాభస్థానంలో కుజుడి యొక్క సంచారం డెఫినెట్గా చాలా వరకు కూడా ప్రీవియస్ కంటే చాలా బెటర్ రిజల్ట్స్నే ఇస్తుంది. ఇది 2024 అక్టోబర్ నుంచి పోలిస్తే ఒక మంచి కాన్స్టెంట్ మైండ్ని ఇస్తుంది, మంచి విల్ పవర్ని ఇస్తుంది, మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. సో ఈ కుజుడి యొక్క లాభస్థాన సంచారం తప్పకుండా మీకు ఒక మంచి పాజిటివ్నెస్ని అయితే క్రియేట్ చేస్తుంది. అలాగే మొత్తం 4 వారాల్లో మొదటి 2 వారాల కంటే 3-4 వారాలు ఈ రాశి వాళ్ళకి కొంచెం అనుకూలంగా ఉన్నాయి. సో ఎప్పుడైతే రవి యొక్క సంచారం దశమంలోకి మారుతూ ఉందో ఈ రాశి వాళ్ళకి సంబంధించి ప్రొఫెషనలైజ్డ్గా వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాల్లో చాలా వరకు ఊరట అనేది వీళ్ళకి కలిగే ఆస్కారాలు ఉన్నాయి. మొదటి 2 వారాలు మాత్రం అనవసరమైన ఖర్చులు అదిరిపోయే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అవసరం లేకపోయినా తీసుకెళ్ళి డబ్బులు పెట్టడం, అవసరం లేకపోయినా ఎక్కువగా
మనం ఉన్న డబ్బుని స్పెండ్ చేయాల్సి వచ్చే పరిస్థితులు ఏర్పడటం లాంటివి ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయాల్లో భాగ్యస్థానంలో రవి బుధుల యొక్క సంచారం జరుగుతుంది. మొదటి 2 వారాలు కూడా చాలా వరకు ఎక్సీడెడ్ ఖర్చులకి సంబంధించి అవసరం లేకపోయినా పెట్టే అనవసరమైన ఖర్చులు, డబల్గా ఉండే ఖర్చులు, వాటి విషయాల మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. మొదటి 2 వారాలు ఈ విషయాల్లో మాత్రం ఖర్చులు విషయాల్లో మాత్రం ఎక్కువ కనిపిస్తూ ఉంది. అలాగే గురు శుక్రుల యొక్క యుతి, శుభగ్రహాలు 2 అటు గురుడు ఇటు శుక్రుడు ఇద్దరు కూడా చక్కగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి చాలా వరకు కూడా గురు శుక్రుల యొక్క యుతి నడుస్తూ ఉంది. సో 22వ తారీఖు వరకు కూడా గురుడు శుక్రుడు కలిసి ఉంటారు మొదటి 22 రోజులు అష్టమ స్థానంలో. ఎప్పుడైతే అష్టమ స్థానంలో 2 శుభగ్రహాలు కలిసి ఉన్నాయో ఈ వృశ్చిక రాశి వారికి సంబంధించి గురుడు కూడా చాలా మిత్రుడు యాక్చువల్గా. ఎందుకంటే అష్టమ స్థానంలో గురు శుక్రుల యొక్క యుతి కలిసి వస్తే ఎక్స్పాన్షన్ ప్లానెట్తో ఉన్న ఈ శుక్రుడు జాయింట్ అకౌంట్స్ విషయంలోనూ, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ విషయంలోనూ, అంటే మీది కాదు మీ ఇన్లాస్ అత్తగారు మామగారిది కానీ వడ్డీ వ్యాపారం చేస్తే వాటి నుంచి వచ్చే లోన్స్ అప్పుల వ్యాపారం చేస్తే దాని నుంచి వచ్చే వడ్డీ విషయంలో కానీ ఇలాగా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాలు, ఇన్హెరిటెన్స్ ముఖ్యంగా వారసత్వ ఆస్తుల విషయాల్లో కానీ ఇన్కేస్ ఉంటే సో ఇలాంటి వాటిలో కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ని ఈ గురు శుక్రుల యుతి తీసుకొచ్చే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం అలాగే ఇక్కడ ఆర్థికపరమైన విషయాల్లో మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతున్నాయా లేదా, ఆ పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో అంటే మొన్న జూన్ ఆల్రెడీ జూలై ఈ 2 monthsలో సంతాన పరంగా ఎలా ఉంది, వాళ్ళ హెల్త్ పరంగా ఎలా ఉంది, మనం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ పరంగా ఎలా ముందుకు వెళ్తుంది, రీచ్ అవుతున్నాయా లేదా, ఇలాంటివన్నీ కూడా చాలా వరకు అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ ఇవి పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో చాలా మనకి అంత సడన్ చేంజెస్ అయిపోతున్నాయి, చాలా వరకు కూడా అనుకున్నది ఒకటి అయిందో ఒకటి లా ఉందనుకుంటే ఫైనాన్షియల్ విషయాల్లో చాలా జాగ్రత్తగా డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కువ యాంగ్జైటీ, స్ట్రెస్, స్ట్రెయిన్ ఇలాంటివి పెరుగుతూ ఉంటాయి. కాబట్టి కుటుంబ పరిస్థితులు రీత్యా కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ సంతాన పరిస్థితులు రీత్యా కావచ్చు, వీటి విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవడం అనేది మంచిది. పిల్లలకు కూడా సడన్ చేంజ్ అంటే ఏం చేస్తారంటే సబ్జెక్టులు మారుస్తారు, తీసుకున్న సబ్జెక్ట్ అయితే ఇంకో సబ్జెక్టు మారుస్తుంటారు. దీనివల్ల పిల్లలు ఇబ్బంది పడే ఆస్కారాలు కూడా ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి స్టార్టింగ్ స్టేజ్లో. అలాగే వృశ్చిక రాశి వారికి సంబంధించి మెయిన్గా మనం చూస్తే కనుక మదర్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్లో, మదర్ హెల్త్ పరంగా కానీ అండ్ అలాగే ప్రాపర్టీ రిలేటెడ్గా ఏదైనా ప్రాపర్టీస్ని బై చేసే విషయంలో కూడా ఈ వృశ్చిక రాశి వాళ్ళు కొంచెం ఆచితూచి వ్యవహరించుకుంటా అంత పక్కాగా ఉందా లేదా అన్ని విషయాల్లోనూ. ప్రాపర్టీస్ అంటే వెహికల్స్ సేల్స్ అండ్ పర్చేస్ కావచ్చు, ప్రాపర్టీస్ కావచ్చు, ఏదైనా సరే వీటి విషయాల్లో కొంచెం ఆచితూచి అడుగులు వేసుకుంటూ ఉండడం అనేది మంచిది. మదర్ హెల్త్ పరమైన విషయాల్లో కూడా కొంచెం కేర్ తీసుకోవడం అనేది మంచిది. ఈ విధంగా వృశ్చిక రాశి వాళ్ళకి మనం చూసినట్టయితే కనుక ఫస్ట్ రాశి అధిపతి కుజుడి యొక్క సంచారం లాభస్థానంలో ఉన్న డైరెక్ట్ మళ్ళీ సమసప్తమం శనితో పడింది వీళ్ళకి. కుజుడు మొత్తం ఈదుకుంటూ మొత్తానికి రాశి అధిపతి లాభంలోకి వచ్చాడు, బాగానే ఉంది, కానీ డైరెక్ట్ శనితో సమసప్తమంలో పడింది. ప్రాపర్టీస్ రిలేటెడ్ రీత్యా మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్లోనో వాటి నుంచి ఆశించాల్సిన లాభంలోనో సో కొన్ని విషయాల్లో ఇలాంటి వాటి విషయాల్లోనే శని కుజుల యొక్క సంసప్తమం మీకు మీ మదర్కి సంబంధించి కావచ్చు, మీకు ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఇలా కొన్ని విషయాల్లో కొన్ని టగ్ ఆఫ్ వార్ లా జరుగుతూ ఉంటాయి. బట్ వీటి విషయాల్లో మాత్రం అంటే లాభం రావాలి అనుకున్న చోట కానీ అక్కడ ఏదో లోపం వస్తూ ఉంటుంది, దానివల్ల ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుంది. ఈ శని కుజుల సంసప్తం ఆ విధమైన ఎఫెక్ట్ని తీసుకొస్తూ ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి మెయిన్ ఏంటంటే అష్టమ గురు దోషం. ఈ అష్టమ గురు దోషమే చాలా వరకు ఇన్వెస్ట్మెంట్లో కానీ మీరు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్లో కానీ ఎడ్యుకేషన్ పరంగా కూడా చదువుకునే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా కూడా కొంచెం ఫస్ట్లో చాలా స్ట్రెస్, యాంగ్జైటీ అండ్ నా వల్ల వద్దా అని ఒక రకమైన ఫీలింగ్లోకి వెళ్ళిపోతుంటారు. సో ఈ అష్టమ గురు దోషానికి దేవానాంచ ఋషీనాంచ గురు నవగ్రహ శాంతి మంత్రం కంపల్సరీ చదువుకోండి, అది చాలా చాలా మంచిది. ఓకే, తర్వాత మెయిన్ ఏంటంటే ఈ రాశి వాళ్ళకి ఈ భాగ్యంలో రవి బుధుల యొక్క సంచారం.
ఇందా చెప్పినట్టు మొదటి 2 వారాలు కూడా అదిరిపోయే ఖర్చులు ఉంటాయి. అనవసరమైన ఖర్చులు కూడా ఎక్కువ పెట్టాల్సింది, మామూలుగా అవసరం లేకపోయినా కూడా పెట్టాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి భాగ్యస్థానంలో ఉన్న రవి బుధులకి చక్కగా విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం చాలా మంచిది. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం వల్ల ఇలాంటివి చాలా వరకు స్టెబిలైజ్ అవుతాయి, నెగిటివ్ ఎఫెక్ట్స్. అర్ధాష్టమ రాహు సంచారం ఇన్ కేసు మదర్ హెల్త్ని కానీ ప్రాపర్టీస్ విషయంలో కానీ మానసిక ప్రశాంతతని బాగా దెబ్బతీసుకుంటే మాత్రం కంపల్సరీగా ఇక్కడ ఈ అర్ధాష్టమ రాహుకి అర్ధకాయం మహావీరం కూడా చదువుకోవటం, శనివారం పూట రాహుకి ఏదైనా అర్చన అలాంటివి చేసుకుని చక్కగా ఒక 19 ప్రదక్షిణాలు 18 ప్రదక్షిణాలు అలా చేయటం రాహుకి చాలా మంచిది. ఇక వృత్తిపరంగా అయితే కొంతవరకు బెటర్ అవుతుంది. 3-4 వారాల్లో సంవాట్ మొదటి 2 వారాల కంటే 17వ తారీఖు నుంచి కొంచెం బెటర్గా ఉంటుంది. సో కాబట్టి వీటిలో అష్టమంలో గురు శుక్రుల వల్ల నిజంగా నెగిటివ్ ఎఫెక్ట్స్ కానీ ఇందాక మనం చెప్పుకున్న వాటిల్లో పాజిటివ్ ఎఫెక్ట్స్ కానీ ఎప్పుడు ఉండొచ్చు. ఈ అర్ధాష్టమ రాహు దోషం వల్ల గృహపరంగా మదర్ హెల్త్ పరంగా ప్రాపర్టీస్ రిలేటెడ్ రీత్యా మీకు ఎప్పుడు ఫ్లక్చువేషన్ ఉండొచ్చు. లాభంలోకి వచ్చిన కుజుడి వల్ల మీకు ఎప్పుడు రిలాక్స్ ఉండొచ్చు ఏ వారం. సో ఇవన్నీ మనకి వీక్లీ రాశి వల్ల ఆ డేట్స్తో సహా ట్రాన్సిట్లో బాగా తెలుస్తాయి. వీక్లీ కూడా ఫాలో అయితే ఇంకా మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.